సారీ కనిష్క. నేను మళ్ళీ మాట్లాడతాను. ఏమైంది బావా, ఎందుకు డల్గా ఉన్నావు? నువ్వు చెప్పింది 100% కరెక్ట్ కనిష్క. చెప్పు బావా, అసలేం జరిగింది? జరగకూడదే జరిగింది. నువ్విచ్చిన డబ్బు మా అమ్మ కాల్చి బూడిచ్చేసింది. ఏంటి బావా, 25 లక్షలు బూడిద చేశారా? చేశారు. నా కళ్ల ముందు నిప్పు పెట్టి మరీ తగలబెట్టేశారు. అది మీ ఇంట్లో నువ్వు తీసుకువెళ్లిన డబ్బుకి విలువ. నువ్వు చెప్పావు గాని నేనే వినలేదు. నా వాళ్ళని వెనకేసుకొచ్చాను. నువ్విచ్చిన డబ్బు తీసుకెళ్తే నన్ను చేరదీస్తారనుకున్నా, కానీ నాకు ఎదురు దెబ్బ తగిలింది. బెంగపడి బాధపడుతున్నా. జీవితంలో మళ్ళీ ఆ ఇంటి గడప తొక్కనని చెప్పేసొచ్చాను. నన్ను ఇక్కడుండనిస్తావా కనిష్క? అయ్యో, నువ్వు అడగాలే బావా. నువ్వేమైనా పరాయి వాడివా? నా బావవి. ఇది కూడా నీ ఇల్లే అనుకో. నీకెన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఇక్కడ హాయిగా ఉండొచ్చు. నీకున్న ప్రేమ కూడా వాళ్లకు లేదు కనిష్క. నేను వాళ్ల మీద ప్రేమతో ఇదంతా చేస్తే పరువు కంటే హీనంగా చూశారు. అదే తట్టుకోలేకపోతున్నా. నువ్వు బాగా టెన్షన్లో ఉన్నావు బావా. ఒక నిమిషం ఉండు, ముందు కూర్చో. కూర్చో బావా, ఇప్పుడే వస్తాను. ఈ బాధ పోవాలంటే ఒకటే మందు బావా, తాగు. అయ్యో, నాకు అలవాట్లేదు కనిష్క. ఇంట్లో వాళ్ళు నిన్ను చీదరించుకోవడం నీకు అలవాటా? వాళ్ళు నిన్ను చులకనగా చూస్తే తట్టుకోవడం నీకు అలవాటా? బాధని తట్టుకోవాలంటే మందు ఈ మందే బావా. నువ్వు తాగు, బాధలన్నీ మర్చిపోయి ప్రశాంతంగా నిద్రపోతావు. ఇంకా ఆలోచిస్తున్నావేంటి బావా? పోలీసుల దెబ్బల కంటే నీ గుండెకి తగిలిన దెబ్బలు ఎక్కువ బాధని కలిగిస్తాయి. ఆ నొప్పులు పోవాలంటే ఇదే సరైన మందు. తాగితే నొప్పులు పోతాయి, మనశ్శాంతి కలుగుతుంది. తాగు బావా. చాలు కనిష్క, బాగా ఎక్కేసింది. ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది. బాగా మత్తుగా ఉంది. నేను పడుకుంటాను కనిష్క. నువ్వు ఇక్కడే ఉంటే నాకేమొస్తుంది కిక్కు? తాగి తూలుతూ మీ ఇంటికి వెళ్తే అప్పుడు కదా అసలు మజా వచ్చేది. బావా, నేను చెప్పేది నిజంగా వింటావా? ఇక నుంచి నువ్వేది చెప్పినా వినడానికి నేను సిద్ధంగా ఉన్నాను కనిష్క. నా కోసం నువ్వు ఇంత చేశావు, నీకోసం నేను నీ మాట వినలేనా? అయితే నువ్వు వెంటనే ఇంటికి వెళ్ళు. ఇంటికి పెద్ద కొడుకు అయిన నువ్వు ఇలా ఇల్లు వదిలి బయటకొచ్చేస్తే మళ్ళీ ఇంటికి వెళ్లే అవకాశం రాదు. తప్పో ఒప్పో జరిగిపోయింది, మర్చిపో. మీ వాళ్ళని క్షమించి ఇంటికి వెళ్ళిపో బావా. పైకి కోపడినా నీకోసం వాళ్ళెదురు చూస్తూ ఉంటారు.
నా వల్ల నీకు నష్టం జరిగినా నన్ను ఆదరిస్తున్నావు. నా కుటుంబంతో మళ్ళీ నన్ను కలవమని చెప్తున్నావు. హ్మ్. నువ్వెంత మంచిదానివి కనిష్క. నేను మంచిదాన్నే బావా, కానీ నన్ను ఎవరూ అర్థం చేసుకోరు. ఇప్పుడు నువ్వైనా అర్థం చేసుకుని నేను చెప్పినట్టు ఇంటికి వెళ్ళు. సరే కనిష్క, వెళ్తాను. హలో